ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప దేవుడా మీకు లెక్కలేని స్తోత్రముడైనా ఈ దినమున మీ సన్నిధికి తీసుకొని వచ్చినందుకు మీకు వేలాది వందనాలు అయా తండ్రి. మీకు లెక్కలేని స్తోత్రములనైనా నీ బిడలముగా నీ ఆలయంలో ప్రవేశించాం. తేటగా మీరు మాతో మాట్లాడుదురుగాక, మీ ఆత్మ ప్రేరణ చేత మీరు మమ్మల్ని నింపుదురుగాక. అయా నీ బిడ్డలమైన మేమందరము కూడా నీ మాటలు వినడానికి సిద్ధపడుతుండగా అయ్యా వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయం మేమందరం కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. అయ్యా ఇప్పటి వరకు ఆరాధనలో మీరు తోడుగా ఉన్నారు, మీ వాక్య ధ్యానంలో కూడా మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని, మమ్మలను అభిషేకించమని, మమ్మలను దర్శించమని బ్రతిమలాడుతూ ఉన్నాను. మీ కృప చేత నింపండి ప్రభా. మీకు వందనాలు. నీ వాక్యం ఎంతో తేటది ప్రభా, మీ వాక్యం ఎంతో శక్తివంతమైనది. మీ వాక్యము చేత మా హృదయంలో శుద్ధి చేయమని, ఎవరైతే మందిరంలో ప్రవేశించి వింటున్నారో, ఎవరైతే ప్రభువా ఈ వీడియో ద్వారా, ఎవరైతే సోషల్ మీడియా ద్వారా వింటున్నారో వారందరిలో గొప్ప మార్పు కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం, దేవుని మాటలు విందాం శ్రద్ధగా. ఈ రోజున ఆదివారం, అలాగే ఈ రోజున దేవుడి మహాకృపను బట్టి మనమందరము కలిసి దేశం కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు అద్భుతమైన కృపనిచ్చాడు. ఈరోజు రిపబ్లిక్ డే రావడం కూడా చాలా సంతోషకరం. నిజంగా ఈ రోజున ఇలాంటి రోజు రావాలి మరలా 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 నేను కోరుకుంటున్నాను. ఈసారి నుండి మీరు ప్రార్థన చేయండి. రిపబ్లిక్ డే రోజు కూడా మనం ప్రార్థనలు ప్రారంభించాలి. గణతంత్ర దినోత్సవం రోజు, అలాగే ఈ యొక్క ఆగస్టు 15th రోజు, అలాగే జనవరి 26 రోజు కూడా మన మందిరంలో ప్రార్థన కూడికలు జరగాలని ఆశిస్తూ ఉన్నాను. అట్టి కార్యము ప్రభు జరిగించునుగాక. ఆమేన్, హల్లెలూయా. మంచిది. మన దేశం బాగుండాలని ఎంతమంది కోరుకుంటున్నారు? ఇక్కడ కోరుకోకపోతే నువ్వు భారతీయుడు కాదు కదా. అందరూ కోరుకుంటున్నారని మీరు చేతులు ఎత్తి ఉన్నారు. నిజమే, మన దేశం బాగుండాలంటే తప్పక యేసు ప్రభు తెలియచేసిన మాటలు ఖచ్చితంగా మన దేశం అనుసరించాల్సిందే. ఎందుకయ్యా అంటే దేవుడు మన దేశాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మన దేశాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు గనక మన దేశం యొక్క పేరు దేవుడు జీవ గ్రంథంలో, అనగా బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టాడు. అందరూ జాగ్రత్తగా వినండి దేవుని మాటలు. అంతేకాకుండా దేవుడు మన దేశాన్ని చాలా ప్రేమిస్తూ ఉన్నాడు గనక తన శిష్యుడైన తోమాను కూడా దేవుడు భారతదేశానికి పంపించి ఉన్నాడు. నిజంగా ఎంత గొప్ప ధన్యత. ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. అన్ని దేశాల్లో చూస్తే ఇదిగో భారతదేశానికి తన శిష్యుడైన తోమాను దేవుడు పంపించాడు. ఎందుకయ్యా అంటే మన దేశాన్ని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. మన దేశమంతా దేవుని మాట వినాలని, మన దేశమంతా దేవుడు చెప్తున్న విధానం ప్రకారం బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు అనే విషయం మనకు అర్థమవుతా ఉంది. ప్రియమైనరా, మన దేశం బాగుండాలంటే ఏం చేయాలి? మన దేశం బాగుండాలంటే ఏం చేయాలో ఈరోజు కొన్ని మాటలు మనం నేర్చుకుందాం. యేసు ప్రభు వారు చెప్పిన మాటలను మనం అనుసరిస్తే మన దేశం చాలా బాగుంటుంది. అదే మాటలు మనం ఒకసారి చూద్దాం. ఏంటయ్యా ఆ మాటలు అంటే, చూడండి బైబిల్ గ్రంథాలు తీద్దామా. యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూద్దాం. అందరూ కూడా మీ చేతిలో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ ఒక మాట రాయబడుతూ ఉంది. నేను మిమ్మలను ప్రేమించిన ప్రకారం, నేను మిమ్మలను ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించవలనన్నదే నా ఆజ్ఞ అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని ఆజ్ఞ ఏంటయ్యా? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నా. దేవుడు ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్న ప్రకారం. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడయ్యా అంటే తను ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడయ్యా అంటే పరలోకము నుండి ఆయన మానవుడిగా లోకానికి వచ్చేంతగా ప్రేమించాడు. తనను తాను తగ్గించుకొని తనను తాను రిక్తునిగా చేసుకునేంతగా ప్రేమించాడు దేవుడు మనల్ని. ఒకసారి ఆలోచించండి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడనే విషయం ప్రతి ఒక్క మనుషుడు గమనిస్తున్నాడు. అలాగునే దేవుడు కోరుకుంటుంది ఏంటంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు, అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి అని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేశం ఎందుకు నెమ్మదిగా ఉండట్లే? దేశం ఎందుకు నెమ్మదిగా ఉండట్లేదు? దేశంలో ఎందుకు అల్లర్లు రేగుతూ ఉన్నాయి? దేశంలో ఎందుకు గొడవలు అవుతూ ఉన్నాయి? దేశంలో ఎందుకు పలు రకాలైన గొడవలతో నెమ్మది లేకుండా చేసుకుంటున్నారు అంటే ప్రేమ లేకపోవడమే మొదటి కారణం.
ప్రేమ ఉంటే ఒకరిని ఒకరు సహిస్తాం. ప్రేమ ఉంటే ఒకరి మాట ఒకరు వింటాం. ప్రేమ ఉంటే ఒకరికొకరు లోబడతాం. ప్రేమ ఉంటే ఎలాగైనా దేవుని మాట విని మనం ముందుకు కొనసాగుతాం. ప్రేమ లేకపోవడం ద్వారా మనం ఒకరినొకరం ప్రేమించుకోలేకపోతున్నాం. మన దేశంలో పలు రకాలైన మతాలు ఉన్నాయి. మన దేశం లౌకిక మతం, మన దేశం లౌకిక దేశం. ఈ లౌకిక దేశంలో ఎన్నో మతాలు ఉంటాయి. మతం అనగా వేరే ఆలోచన ఏమీ లేదు. విశ్వాసాన్ని మతం అంటారు. మతం అంటే ఏంటయ్యా అంటే విశ్వాసం. ఒకరు యేసు ప్రభుని నమ్మారు, వారిని ఏమన్నారంటే క్రైస్తవ మతం అన్నారు. మరొకరు మరొక దేవుణ్ణి నమ్మారు, వారిని మరొక మతం అన్నారు. మరొకరు మరొక దేవుణ్ణి నమ్మారు, వారొక మతం అన్నారు. మన దేశంలో ఉన్న పరిస్థితి ఏంటయ్యా అంటే పలు రకాలైన మతాల వారందరూ కలిసి బ్రతకడమే మన దేశం యొక్క గొప్ప స్థితి. అయితే ఈ దినాల్లో మనం గమనించగలిగితే మన దేశాల్లో నెమ్మది కరువు అవుతా ఉంది. ఆ మతం వాడు ఈ మతం మీద పడిపోతా ఉన్నాడు, ఈ మతం వాడు అవతల మతం మీద పడిపోతా ఉన్నాడు. ఆ వ్యక్తులను వీళ్ళు రెచ్చగొడతా ఉన్నారు, ఈ వ్యక్తులను వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు. ఎవరు ఏమైనా కానీ మన దేశము నెమ్మదిగా శాంతిగా ఉండాలి అంటే తప్పక మనం ఎలా బ్రతకాలో తెలుసా? ఒకరినొకరు ప్రేమించేవారుగా బ్రతకాలి. ఒకరినొకరు ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? దేవుడు నిన్ను ఎలా ప్రేమించాడో, దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో అలాగ మన పక్క వారిని ప్రేమించాలి. ఈ రోజున అన్నదమ్ములను ప్రేమించట్లే, ఈరోజు అక్క చెల్లెలను ప్రేమించట్లే, ఈ రోజున కన్న బిడ్డలను ప్రేమించట్లే, ఈ రోజున కట్టుకున్న భార్యను ప్రేమించట్లే, కట్టుకున్న భర్తను ప్రేమించట్లే, ఈ రోజున కడుపున పుట్టిన బిడ్డల్ని ప్రేమించట్లే, కన్న తల్లిదండ్రులను కూడా ప్రేమించలేని స్థితిలో ఉంటున్నారంటే దేవుని మాట వినకపోవటమే. దేవుడు అంటున్నాడు ఇది ఆజ్ఞ. ప్రేమించమంటం అనేది ఏంటిదట? ఆజ్ఞ. దేవుడు అంటున్నాడు మీరు ఆజ్ఞ ఫాలో అవుతున్నారా? పక్క వాళ్ళని ప్రేమిస్తున్నారా? పక్క వాళ్ళని ప్రేమించేవారిగా మీరు ఉన్నారా? ఇతరులను ప్రేమించేవారిగా ఉన్నారా? మీ కుటుంబ సభ్యులను ప్రేమించేవారిగా ఉన్నారా? ఎప్పుడైతే నువ్వు ప్రేమించుకొని ఉంటావో దేవుడి కోపాన్ని నువ్వు రుచి చూస్తావు. అది దేశమైనా, ప్రపంచమైనా, నీ కుటుంబమైనా, నీవైనా సరే. నీ జీవితంలో నెమ్మది కనబడాలంటే, నీ జీవితంలో దేవుడి కార్యాలు కనబడాలంటే తప్పక నీవు ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. అది ఎలాంటి వారినైనా ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నేను ఒక మాట అన్నంత మాత్రాన నువ్వు రోషానికి రావాల్సిన అవసరం లే. నీలో ప్రేమ ఉంటే నువ్వేం చేస్తావో తెలుసా? క్షమించడం ప్రారంభిస్తావు. యేసు ప్రభు వారు మనల్ని ఎంతగా ప్రేమించాడు, ఆయన ఎంతగా క్షమించాడు, మన పాపముల నిమిత్తమై ఆయన మరణం పొందాడండి. అంతగా ఆయన మనల్ని ప్రేమించాడు. ఈ దినాన మనం ఏం చేస్తున్నాం? మన దేశానికి నెమ్మది కలిగేలాగా చేస్తున్నామా, లేకపోతే మన దేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ దినాల్లో మనం చూడగలిగితే రాజకీయ నాయకులు మొదలుకొని చాలా తక్కువ స్థితిలో ఉన్నవారు మొదలుకొని పెద్ద స్థితిలో ఉన్న వారందరూ కూడా ఈ యొక్క ఒకరినొకరు ప్రేమించుకునే తత్వంలో లేక ఒకరినొకరు ద్వేషాలు కలిగించి వారి స్వార్థాలను, వారి యొక్క స్వలాభానికి ఈరోజు దేశాన్ని బలి చేస్తూ ఉన్నారు. నిజంగా నువ్వు దేశాన్ని ప్రేమిస్తే నువ్వు అందరూ బాగుండాలని కోరుకుంటావు. నువ్వు దేశాన్ని ప్రేమిస్తే అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటావు. క్రైస్తవ బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు నీ దేశం కొరకు, నీ యొక్క నాయకుల కొరకు, అధికారుల కొరకు నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. నువ్వు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయి, ప్రతిరోజు ప్రార్థన చేయి. నీ ప్రార్థనలో ఖచ్చితంగా నీ దేశం గురించి నువ్వు ప్రార్థన చేయాల్సిందే, ప్రపంచం గురించి నువ్వు ప్రార్థన చేయాల్సిందే. ఎందుకయ్యా అంటే దేశాల మధ్య ప్రేమలు ఉండాలా, అలాగే దేశంలో ఉన్న వారి మధ్య ప్రేమలు ఉండాలా, అలాగే మతాల మధ్య ఉన్న వారిలో ప్రేమలు ఉండాలా, కుటుంబాల మధ్య ప్రేమ ఉండాలా, ఆఖరికి భార్య భర్త మధ్య ప్రేమ ఉండాలా, కుటుంబ సభ్యుల్లో అందరిలో ప్రేమ ఉండాలా. అది దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే అంటున్నాడు ఇది నా ఆజ్ఞ. మరొకసారి చదువుదాం ఆ మాటను, మరొకసారి చదివి మరొక మాటలకు వెళ్దాం. చూడండి, అంటున్నాడు నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు కొంతమందిని ప్రేమిస్తా, నేను కొంతమందిని ప్రేమించనండి. వాళ్ళంటే ఇష్టం అండి, నాకు ఇలాంటి ఇష్టం లేదండి, వీళ్ళతో నేను చచ్చినా మాట్లాడనండి, ఇలాంటి నాకు అస్సలు గిట్టదండి, అలాంటి మాట్లాడడానికి లేదు. ఒకరితోనొకరు తప్పక మనం ఏం చేయాలా? ప్రేమ కలిగి ఉండాలి. అందుకే అంటున్నాడు ప్రేమించాలని నా ఆజ్ఞ. ఒకవేళ ప్రేమిస్తే నువ్వు ఎవరివి దేవునికి? అక్కడ రాశాడు చూడండి, తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ ఎవరికైనా ఉంటుందా? అది అక్కడ రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? తన స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువాడి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. అర్థమవుతుందా? ప్రాణం పెట్టగలగాలండి పక్కన వాళ్ళ కోసం, తీయడం కాదు.
ప్రాణం తీయడం చాలా సులువు. ఈ మధ్యలో మనం న్యూస్ చూస్తూ ఉన్నాం, తన భార్యని అనుకోకుండా చంపాడో కావాలని చంపాడో తెలియదు, కానీ ఆ బాడీని మాయం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో. కుక్కర్లో అందరు మాంసం వండుకొని తింటారు, కానీ తను ఏం చేశాడో తెలుసా? తన భార్యని ముక్కలు ముక్కలుగా చేసి ఏం చేశాడంటే కుక్కర్లో ఉడకేసి ఎండబెట్టి ఆ తర్వాత దాన్ని పొడి చేసి నీళ్ళలో గడిపి పారబోస్తే నన్ను ఎవ్వడు పట్టుకోలేడు అనుకున్నాడు. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. నువ్వు పొడి చేసి పిప్పి చేసి నీ కడుపులో వేసుకున్నా దొరుకుతావు. అర్థమవుతుందా? ఖచ్చితంగా దొరుకుతావు, ఎందుకంటే దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఇది నాన్న ఒకసారి మనం ఆలోచన చేయాలి, అర్థం చేసుకోవాలా. ప్రభు తేటగా చెప్తున్న మాట అదే, ప్రేమ చాలా అవసరం. సరే, ఒకవేళ తప్పు చేసింది అనుకుందాం, క్షమించు. ఒకవేళ క్షమించే మనసు లేదనుకో, దేవుడు ఏమన్నాడు? నువ్వు విడాకులు ఇచ్చేమని చెప్పాడు. నువ్వు కఠినాత్ముడవైతే, నువ్వు వ్యభిచారపరమైన సంబంధంగా పట్టుబడితే విడాకులు ఇచ్చేమని చెప్పాడు. చంపమని చెప్పాడా? దేశం వెళ్ళిపోతుంది, దేశం వెళ్ళిపోతుంది. కన్న తల్లిని ఒక ఫ్రిడ్జ్లో పెట్టేశాడు కొడుకు. ఫ్రిడ్జ్లో పెట్టి తల్లికి వచ్చే పింఛన్ని అనుభవించడానికి, అసలు చనిపోయిన తర్వాత తల్లిని ఫ్రిడ్జ్లో పెట్టి అలా ఉంచుకోవడం ఎలా బుద్ధి అయిందో నాకు అర్థం కాలే. అరే, తల్లి చనిపోతే ఎంత ప్రేమతో చేయాల్సిన కార్యక్రమాలు చేయాలో అవి చేయకుండా డబ్బు కోసం ఏం చేశాడయ్యా అంటే అలాగే ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఏది మీ అమ్మ, ఏది మీ తల్లి, ఏది మీ అమ్మ? అసలు ఇంట్లో ఉండి ఆమె ఏ ఊరు వెళ్ళదుగా, ఏ ఊరు వెళ్ళిపోయిందండి. ఇన్ని రోజులు ఎప్పుడు పోవడం మేము చూడలే. మా అమ్మ ఊరిగిపోయింది, అందుకే కాండాడలే. ఈయన మాటలు వాళ్ళు గమనించి ఆయన ఇంట్లోకి వచ్చి అన్నీ ఎతికితే ఫ్రిడ్జ్లో అలా బాడీ ఉండిపోయింది. ఈరోజు నా ప్రేమ ఎడిపోతుందో ఒకసారి ఆలోచించండి. ఒక పాప అలా పెద్ద డాడీకి ఫోన్ చేసింది, డాడీ, పెదనాన్న, ఈరోజు నా బర్త్డే, నా బర్త్డే. వాస్తవం, వార్తలు మీకు చెప్తున్నా ఇప్పుడున్న పరిస్థితిలో. అనగానే హ్యాపీ బర్త్డే రా, హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ, ఓకే, నీ కేక్ పంపిస్తా, చక్కగా కేక్ కట్ చేసుకొని తినేసే. పెద్దడాడి కేక్ పంపిస్తున్నాడు అని అంత హుషారుగా ఆ బిడ్డ చెప్పుకున్న తర్వాత ఏమైందో తెలుసా? ఆ పార్టీ అంతా అయిపోయింది, కేక్ కట్ చేశారు, పార్థం ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే కుటుంబం చచ్చిపోయింది. ఏమైందయ్యా అంటే పెద్ద డాడీ కేకులో విషం పెట్టి పంపించాడు. ఎందుకయ్యా అంటే ఆస్తి గొడవలు. ఇది నా దేశం వెళ్ళిపోతా ఉంది. ఇదన్నీ నేను ఎక్కడో దేశాల్లో జరిగినాయి చెప్పట్లే, నా దేశంలో జరిగిన సంఘటనలు చెప్తున్నా. ఎందుకయ్యా నా దేశంలో ఈ పరిస్థితి జరుగుతున్నాయి? అలా అని మిగతా దేశాల్లో జరగట్లేదని నేను అనట్లే, కానీ మన దేశం బాగుండాలని మనం కోరుకుంటున్నాం కనుక ఈ మాట మీకు తేటగా చెప్తున్నా. ఒకరిని ఒకరు ప్రేమించినట్లయితే ఇది జరుగుతుందా? ఒకరినొకరు ప్రేమిస్తే ఇది జరుగుతుందా? జరగదో. బాధ వేదంతో చెప్తాను ఈ మాట. ఒకరి ఎడల ఒకరు ప్రేమ ఉంటే ఒకవేళ పోనీలే అనుకుంటాం, కానీ అలాంటి పరిస్థితి రాలే. నువ్వు రారో చిన్న బిడ్డ ఫోన్ చేసి డాడీ నా బర్త్డే అని చెప్తే విషయం ఎలా పెట్టబుద్ధి ఏందో నాకు అర్థం కాలే. ఎటుపోతుంది దేశంలో ప్రేమ? ఈరోజు మనుషుల్లో ప్రేమ ఎటుపోతుంది? అందుకే దేవుడు తేటగా చెప్తున్నాడు, ప్రేమ ఖచ్చితంగా మీరు కలిగి ఉండాల్సిందే. ఇది నా ఆజ్ఞ. ప్రాణం పెట్టగలగాలి, కానీ ప్రాణము తీయగలిగే స్థితిలో ఉండొద్దు. ప్రేమ ఏం చేస్తుంది? అవసరమైతే ఇతరుల కొరకు ప్రాణం పెట్టేస్తుంది. తెలియచేస్తూ ఉన్నాం. చూడండి, రెండోదిగా మనం చూడగలిగితే దేశము క్షేమంగా ఉండాలి అంటే, దేశము ఉన్నతమైన స్థితికి మార్చబడాలి అంటే తప్పక ఏముండాలి? రెండోదిగా అంటే ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనాన్ని మనం తీద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనాన్ని మనం చూద్దామా? ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనాన్ని మనం తీర్చి చదవగలిగితే అక్కడ ఒక మాట, అద్భుతమైన మాట రాయబడి ఉంది. చూద్దామా? 4వ అధ్యాయం 32వ వచనమా, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయుడై క్రీస్తునందు దేవుడు మిమ్మలను క్షమించిన ప్రకారము మిమ్మను ఒకరినొకరు క్షమించాలి. ఇక్కడ రాస్తా ఉన్నమాట చూస్తే ఏమంటున్నాడయ్యా దేవుడు అంటే, ఇదిగో ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయం కలిగిన వాడై, కఠిన హృదయం కాదు. ఏ హృదయం? కరుణాహృదయం. ఒకరి ఎడల ఒకరు దయగలిగి
కరుణాహృదయం కలిగిన వారిగా ఉండాలి అని చెప్తున్నాడు. అందుకే చూడండి, అంతకంటే పైన మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఈ మాటలన్నీ చదివితే. చూడండి ఎలా ఉండాలి అనే మాట మనం చూడగలిగితే 30వ వచనం దగ్గర ఉండి మనం చూద్దాం. ఇంకా పైనుండి చూసినా పర్వాలేదు కానీ 30 నుండి చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంటికి వెళ్ళి చదువుకోండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటున్నాడు. దేవుడు దుఃఖపడుతున్నాడట. ఎవరు దుఃఖపరుస్తున్నారు అంటే మనుషులు. ఎందుకయ్యా అంటే దేవుడు కోరుకుంది ఏంటంటే దేశంలో ప్రేమ ఉండాలని, ప్రపంచంలో ప్రేమ ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ అందరూ ఏం చేస్తున్నారయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడిని దుఃఖపరుస్తూ ఉన్నాడు. ఎలాగ దుఃఖపరుస్తూ ఉన్నారు అనే మాట అక్కడ చూడగలిగితే చూడండి ఎంత అద్భుతంగా రాయబడి ఉందో. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. 31వ వచనంలో సమస్తమైన ద్వేషమును, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సమస్తమైన సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటయ్యా అంటే ఇదిగో దేవుని ఆత్మ ఎందుకు దుఃఖిస్తూ ఉంది, దేవుడు ఎందుకు దుఃఖపడుతున్నాడంటే సమస్తమైన ద్వేషాలు ఉన్నాయట మనుషులలో. సమస్తమైన ద్వేషం, ఎన్నో రకాలైన ద్వేషాలు. వదిలేయండి, వదిలేసాను, ఏమైనా కానీ వదిలేసాను. వాక్యం వినండి జాగ్రత్తగా. సమస్తమైన ద్వేషాలు ఉన్నాయి. ఈ దినాన మనం ఆలోచన చేస్తే ద్వేషంతో బతుకుతున్నారట. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. దేవుడు ప్రేమించమని చెప్తుంటే మనుషుల మధ్య ఏం కలిగి ఉంటున్నారు? ద్వేషం. ద్వేషం ద్వేషం ఉన్నోడు మేలు చేయలేడు. ద్వేషం ఉన్నోడు సహాయం చేయలేడు. ద్వేషం ఉన్నోడు ఆదరించలేడు. ద్వేషం ఉన్నోడు అద్దుకొనలేడు. ద్వేషం ఉన్నోడు ఆహారం పెట్టలేడు. ద్వేషం ఉన్నోడు కనీసం వాడు బాగుండాలని ఒక మాట కూడా అనలేడు. ద్వేషం ఉండొద్దు మనలో. ద్వేషం మనలో ఉంటే దేశం బాగోదు. ద్వేషంతో నుండింటికి పోతే దేశము ఖరాబ్ అయిపోతుంది. జాగ్రత్త. అందుకే అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడట. ఎందుకయ్యా అంటే మనుషుల మధ్య ప్రేమ ఉండాలని కోరుకున్నాడు, మనుషుల మధ్య కరుణ ఉండాలని కోరుకున్నాడు, మనుషుల మధ్య జాలి దయ ఉండాలని దేవుడు కోరుకుంటాంటే మనుషులు ఏం చేస్తున్నారంటే ద్వేషం కలిగి ఉంటున్నారు. ఒకరినొకరు ద్వేషించుకోవడం ప్రారంభించారు. భయంకరమైన ద్వేషం, కొట్టేంత ద్వేషం, చంపేంత ద్వేషం, అవతలవాడి యొక్క రక్తాన్ని చూసేంత ద్వేషం. అబ్బా ఎంత దారుణం అండి ఈ విషయం. ఎంత ద్వేషం అంటే ఆడవాళ్ళు బట్టలు ఇప్పి ఉరికించుకుంటూ వెళ్ళిపోతున్నారు. మన దేశంలో జరిగిన పరిస్థితులు చెప్తున్నా. అంత ద్వేషం. దేవుని యొక్క మాట దేవుడు తేటగా చెప్తున్నాడు, మీరంత ద్వేషం కలిగి ఉంటున్నారు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే దుఃఖపడుతున్నాడు. మనుషులను చేసినందుకు దేవుడు దుఃఖపడుతున్నాడు. మిమ్మల్ని ప్రేమతో ఉండమని నేను చెప్తున్నా, కరుణతో బ్రతకమని నేను చెప్తున్నా. మిమ్మల్ని తయారు చేసిందే అందుకు. మీరేం చేస్తారు తెలుసా? మీ స్వభావ లాభాల కోసం, మీ సొంత లాభాల కొరకు ఇదిగో మీరు ద్వేషంతో నిండిన వారిగా ఉంటున్నారు. మీరు అలా ఉండడం ద్వారా దేవునికి దుఃఖం వేస్తూ ఉందట. జాగ్రత్త. దేవుడు కోపగించే రోజు ఒకటి రాబోతా ఉంది. దేవుడు అంతము చేయు రోజు ఒకటి రాబోతా ఉంది. ఎవరైతే ద్వేషంతో నిండి ఉంటారో వారందరినీ దేవుడు ఒక రోజున అంతం చేస్తాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో నాకు మించినవాడు ఎవడు లేడు, నాకు మించిన వాడు ఇంకొకటి లేడని ఒకవేళ ఆలోచన చేస్తూ ఉన్నావేమో, రేపటి రోజున దేవుడు అంతము చేస్తాడు. జాగ్రత్త. దేవుడు నీకు సమయాన్ని ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? ఇకనైనా నువ్వు కరుణ కలిగి ప్రేమ కలిగి జీవిస్తావని దేవుడు నీకు సమయాన్ని ఇస్తూ ఉన్నాడు. అందుకే అక్కడ చెప్తా ఉన్నాడు ద్వేషంతో నిండున్నారు. ఇంకా కోపం. బైబిల్ వాక్యం చెప్తుంది తన కోపమే కదా, కోపపడుకుడు కానీ కదా, కోపపడినా పాపం చేయకూడదు. అంటే తన అర్థం ఏంటంటే పాపము చేసేంత కోపం నీకు రాకూడదు. కత్తిపెట్టి పొడిచేసావు అనుకో పాపం అవుతుంది, నరహత్య చేసావు. కోపం వస్తుంది అందరికీ. నీ ముందు ఒకవేళ చెడ్డగా ఒక కార్యం జరుగుతుంటే నీకు కోపం రాదా? వస్తుంది. కానీ కోపపడొద్దు. ఎలాంటి కోపం ఉండాలి అంటే అది అలాగే వచ్చి అలాగే ఆరిపోయేలాగా, అంటే వాన వచ్చిపోయినంత అలాంటి స్థితి ఉండాలి. కోపం సహజం, దేవుడు కూడా కోపగిస్తాడు. కానీ కోపం అంటే ముక్కోపం ఉండకూడదు. ముక్కు మీద కోపం కదా. అమ్మో వాడు ముక్కోపిరనైనా వాడి కోపం వస్తే ఆడు మనిషే కాదు. చాలామంది అంటారు ఆడి కోపం వస్తే వాడు ఎవరు కాదట, మనిషే కాదాడు, మృగం. అమ్మో అమ్మాయికి కోపం వచ్చిందంటే ఇల్లంతా అసలు ఎంత చికాకు చేస్తుందో. ఉన్నారా అలాంటి వాళ్ళు? కోపం వస్తే ఇక ఎక్కలేని రచ్చ చూపిస్తారు.
వాళ్ళని ముక్కోపి అంటున్నాడు దేవుడు. కారణం లేకుండా కోపాలు వస్తాయి వాళ్ళకి, పెద్ద రీజన్స్ ఏముండవు. దీనికి కూడా కోపడ్డాడు వీడు అనిపిస్తుంది, దీనికి కూడా కోపం వస్తుంది ఏమకి అనిపిస్తుంది. అలాంటి వారి వల్ల దేశం బాగోదు, జాగ్రత్త. ఆలోచించు, వాళ్ళు కోపడ్డారంటే ఎందుకు కోపడ్డారు, అసలు వాళ్ళు ఎందుకు కోపడాల్సి వచ్చింది, వాడు మైండ్ సెట్ ఏంటి, వాళ్ళు ఏ మాట చెప్పారు, ఎలాంటి మాట. ఇప్పుడు ఈ మాటలు వినేటప్పుడు కొంతమంది కోపాలు వస్తాయి, కింద కామెంట్లు పెడతా ఉంటారు. గాడ్ బ్లెస్ యూ అంటాం తప్ప చేసేది ఏం లేదు. ఎందుకంటే మనం కోపడి ముక్కోపిగా బతికేంత స్థితి మనకు లేదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ప్రేమించమని చెప్పాడు. హల్లెలూయా. ఈ దినమున దేశం బాగుండాలంటే కోపముతో ఉండకూడదు, ముక్కోపిగా మనం ఉండకూడదు, జాగ్రత్త. అందుకే అంటున్నాడు కోపము ఇంకా క్రోధము ఇంకా అల్లరి. ఎంత పెరిగిపోతుందండి అల్లరి, మనం చూస్తా ఉన్నాం. అల్లరి ఎంత పెరిగిపోతా ఉంది, భయంకరమైన అల్లరి పెరిగిపోతా ఉంది దేశంలో. ఎంత భయంకరమైన అల్లరో, వీటన్నిటిని వివరించుకుంటూ పోతే ఈరోజు సరిపోదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే దేశం నెమ్మదిగా లేదు. ఇది నాన్న దేశం నెమ్మదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే మనలో ఏ ఉండకూడదు అంటే అల్లరి ఉండకూడదు. ఇంకా దూషణ అంటే ఆడిని వీడి తిట్ట, ఈయన్ని ఆడు తిట్ట. ఎంత దౌర్భాగ్యం అయిపోయిందంటే తిట్టే వీడియోలో ఉన్నాయి ఇప్పుడు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో. మీరు ఏదైనా చూడండి, తిట్టే వీడియోలు తప్ప ఇంకోటి మంచి వీడియో ఏం కానట్లే. ఫేస్బుక్ చూసినా తిట్టే వీడియోలే. మళ్ళీ ఆ తిట్లు మామూలు తిట్లు కాదండి, భయంకరమైన బూతులు, మళ్ళా భయంకరమైన పచ్చి బూతులు, దూషణ, తిట్టడం, దౌర్భాగ్యం తయారైపోయిందండి ఈ రోజుల్లో. ఎడిపోతుందో ఈ రోజున దేశం. ఒకసారి ఆలోచించాలి. దూషణ, దేవుడు అంటున్నాడు దూషణకు ప్రతి దూషణ చేయకూడదంటే, నువ్వు నన్ను తిడతావా, నేను నిన్ను తిడతా. నువ్వు ఒకటి తిట్టావా, నేను 10 తిడతా. నువ్వు 20 తిట్టావా, నేను 30 తిడతా. రేపటి రోజున బీపీ వచ్చి ఖచ్చితంగా పోతావు నువ్వు. అందుకే దేవునికి వాక్యం చెప్తున్నమాట, కోపడొద్దు. అంతేకాకుండా దూషణ చేయదు. దూషణ, యేసుప్రభు వారిని కొట్టారు, ఆయన తిట్టాడా? యేసుప్రభు వారిని లాగి లంప మీద కొట్టారు, ఆయన తిట్టాడా? దూషించారు ఆయన్ని, ప్రతి దూషణ చేశాడా? ఉమ్మూసారు మొక్కన, ఆయన ప్రతిగా ఉమ్ము పూసాడా? అవును, ఒక మాట అన్నాడా? ఏమన్నాడు తెలుసా? తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించండి అని చెప్పాడు. అంత గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకున్నాం. హల్లెలూయా. మన దేశంలో దేవుని చెప్పిన మాటలు నెరవేర్పు కలగాలంటే క్రైస్తవ బిడ్డలారా మీరు కూడా ప్రేమ చూపించడం చాలా ప్రాధాన్యం. అసలు ప్రేమ లేనివాడు క్రైస్తవుడు కానే కాదు. ఒకవేళ పేరు చెప్పుకొని తిరిగినంత మాత్రం నువ్వు క్రైస్తవుడు కాదు. నీ ఎడల తప్పు చేసిన వాడిని సైతం కూడా నువ్వు ప్రేమించగలిగే స్థాయిలో ఉండాలి. అది నిజమైన క్రైస్తవ్యం, అది నిజమైన దేవుని గుణం. అది గుర్తుపెట్టుకోండి. అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు? దూషణ ఉండకూడదు. సకలమైన దుష్టత్వం మనకు ఆ చెడ్డతత్వము అంటే గుణము, చెడ్డ గుణాలు ఉండకూడదు. అప్పుడే దేశం బాగుంటుంది. ఇంకేమంటున్నాడు? వీటన్నిటిని ఏం చేయాలా? విసర్జించాలి. మీరేం చేయాలా? విసర్జించడం అంటే మాట్లాడరే. విసర్జించడం అంటే విడిచిపెట్టడం. విసర్జించాల్సింది విడిచిపెట్టాలా. ఇలా మాట్లాడుతున్నాను తప్పుగా అనుకోకండి. 3 పూటలు అన్నం తింటాం కదా, విసర్జించాల్సిన పరిస్థితి వస్తుంది. విసర్జించకుండా కడుపులోనే పెట్టుకుంటే ఏమైంది చెప్పండి? మోషన్ వెళ్ళకుండా కడుపులోనే పెట్టుకుంటే ఏమైంది? నేను విసర్జించను, నేను బిర్యానీ 350 రూపాయలు పెట్టి తిన్నా, నేను విసర్జించను అనుకుని కడుపులో పెట్టుకుంటే ఏమవుతుంది? కడుపు ఉబ్బడం స్టార్ట్ అవుతుంది. అయినా నేను విసర్జించను, ఇంకేమవుతుంది? పొట్ట ఇంకా ఉబ్బుతూ ఉంటుంది. అయినా విసర్జించను నేను, పొట్ట బగిలి చేస్తావు, లోపల అవయవాలన్నీ ఖరాబ్ అయి చేస్తావు. విసర్జించాల్సింది విసర్జించకపోతే ఏమవుతుందో చెప్తున్నా పచ్చిగా. దేవుడు కూడా అదే అంటున్నాడు. కోపాన్ని నువ్వు విసర్జించాలి, దూషణని నువ్వు విసర్జించాలి, ఇంకా సకలమైన దుష్టత్వాన్ని విసర్జించాలి, సకలమైన ద్వేషాన్ని విసర్జించాలి. ఇవన్నీ విసర్జించకపోతే, అల్లరిని విసర్జించకపోతే ఏమవుతుందంటే చచ్చిపోయే పరిస్థితి, అనగా ఎంతో పాడైపోయే పరిస్థితి వస్తుంది. అది నీకు మాత్రమే కాదు, దేశానికి కూడా. అందుకే మనం విసర్జించాల్సింది విసర్జించాలి. నేను ఇంతే, తగ్గేదేలే అనొద్దు. ఇప్పుడు అన్నీ అయ్యేగా.
నేనింతే, తగ్గేదేలే, నేను ఇలాగే. అందుకే దేశం ఖరాబ్ అవుతుంది. నేను ఇంతే అంటే నేను మొండోడిని, నేను ఇంతే అన్నట్టే కదా అని అర్థం. తగ్గేది ఇలా, నేను తగ్గను, నేను ఎట్టనే ఉంటా, నేను పచ్చి గుండలాగానే బతుకుతా అన్నట్టేగా అర్థం. స్మగ్లింగ్ చేసేదాన్ని మనకు చూపించేది నాకు అర్థం కాక, స్మగ్లింగ్ చేయడం హీరోయిజం. ఆ తర్వాత ఎన్ని స్మగ్లింగ్ జరిగాయో కదా. ప్రతీది కూడా ఈరోజు ఏమవుతుందంటే దుష్టత్వానికి దారి తీస్తూ ఉంది. ప్రేమతో కూడింది ఒక డైరెక్టర్ గారు మాట్లాడుతూ ఉన్నాడు, నిజంగా అద్భుతంగా నాకు నచ్చింది ఆ మాట. ఆయన వీడియో స్క్రోల్ చేస్తే ఒక డైరెక్టర్ చెప్తున్నాడు, ఇప్పుడు వచ్చే సినిమాలు ఈ సినిమాలు కావు, సమాజాన్ని పాడు చేస్తున్నాయి, దేశాన్ని పాడు చేస్తున్నాయి. ఒకప్పుడున్న సినిమాలు కుటుంబాన్ని కట్టేయి, ఒకప్పుడున్న సినిమాలు ఒక మంచితనాన్ని నేర్పించేయి, ఒకప్పుడున్న సినిమాలు ఇలాగ ఉండే. సినిమా అంటే ఈరోజు ఎలాగైపోయిందంటే ఆడట్లే మంచి సినిమా. ఇప్పుడు గాంధీ గారి సినిమా అయితే ఆడదు 100 రోజులు. యేసు ప్రభు సినిమా ఏంటి ఎన్ని రోజులు వాడుతుందో చూద్దాం. లేకపోతే ఝాన్సీ బాయ్ సినిమా ఏంటి ఎన్ని రోజులు వాడుతుందో చూద్దాం. ఒక దేశానికి ఉపయోగపడేది ఏదైనా ఏంటి చూద్దాం, ఎన్ని రోజులు ఆడుతుందో. ఆడదో. ఇట్టాంటి అయితే బాగా ఆడతాయి. ఎందుకంటే దుష్టత్వం పెరిగిపోతుంది. ఎంతగా మనుషులు దుష్టత్వం పెరుగుతుందంటే హీరోయిజం కాస్త విలనిజంగా మారి విలనిజాన్ని హీరోయిజంగా మార్చుకుంటున్నారు. ఒకప్పుడు విలన్ అంటే ఏంటంటే ఆడొక్కడే దుష్టత్వం కలిగి ఉండేవాడు, హీరో మంచితనం కలిగి ఉండేవాడు. ఇప్పుడు అట్లా కాదు, హీరోనే దుష్టత్వం కలిగి ఉండాలా. అప్పుడే ఇప్పుడు ట్రెండ్ కదా. చూసారా ఇట్లా పోతుందో దుష్టత్వం. ఇక మన పిల్లలు ఏం నేర్చుకుంటారు, ఇంకా భవిష్యత్ తరాలు ఏం నేర్చుకుంటాయి. ఎందుకు సినిమా గురించే మాట్లాడానంటే ప్రభావం చేస్తుంది బాగా. పిల్లలు కూడా రోడ్డు మీద పోయేటోడు అంటున్నాడు, నేను చూస్తున్నా ఆడి మాట చూస్తున్నా. ఎందుకయ్యా అంటే దుష్టత్వము నేర్పిస్తుంది ఈ రోజున సమాజం, సాతాను. జాగ్రత్త. ఎప్పుడైతే వీటిని విసర్జిస్తామో అప్పుడు మనం ఏం కలిగి ఉంటాం? విసర్జించుడి ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయుడై ఏం చేయాలట? క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుడి. క్షమించడం నేర్పించాలా, క్షమాపణ కలిగి ఉండడం నేర్పించాలా. దేవుడు అదే అన్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి. యేసు ప్రభు వారు నేర్పుతున్న గొప్ప పాఠం ఇది. ఈరోజు మనం మన దేశం బాగుండాలంటే క్షమించే కొని ఉండాలి. నీ ఎలా తప్పులు చేసేవాళ్ళు ఉండరు లేరని నేను అన్నాం. నిన్ను బాధ పెట్టే వాళ్ళు ఉండరని నేను చెప్పను. నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. కానీ వారిని మనం క్షమించగలిగితేనే వారు మారుతారు తప్ప వారిలాగే మనం ప్రవర్తిస్తే వారు మారరో. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ దినాన మనం ఒకసారి ఆలోచించాలి. అందుకే అంటున్నాడు, రెండోదిగా మనం చూస్తే క్షమించడం మనం నేర్చుకోవాలా. ఏవి విడిచిపెట్టాలో మీకు తెలియజేయడం జరిగింది. అలాగే మనం చూస్తే ఒకటోదిగా ప్రేమించాలి, రెండోదిగా ఏం చేయాలా? క్షమించడం మనం నేర్చుకోవాలి. మరొక మాట మనం చూద్దామా? చూడండి, 3వ అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూద్దామా? ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల ఒకడినొకడు సహించుచు ఒకడిని ఒకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించండి. ఇక్కడ చెప్తున్న మాట చూడండి. ఇదిగో మీరేం చేయాలి అంటే అక్కడ చెప్తున్న మాట ఏం చేయాలయ్యా మనం అంటే ఒకరినొకరు సహించుకోవాలి. పోనీలే తెలుసో తెలియకో చేసాడు సహోదరుడు, పోనీలే తెలుసో తెలియకో ఏదో ఒక మాట అన్నాడు. సహించడం అంటారు దీన్ని, ఓర్చుకోవడం. భరించడం అంటారు దీన్ని. కానీ భరించేవాడు లేడు. వాడు నన్ను అంటాడా, ఆడు నన్ను అంటాడా, నన్ను అంటాడా. ఇక నువ్వు ఎక్కడ సహించినట్టు? చాలామంది ఇలా తయారైపోయారు. అందుకే అంటున్నాడు దేవుడు, ఏమని చెప్తున్నాడంటే ఎవడైనను తమకు హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల, ఎవరైనా నీ ఎడల హాని చేస్తే ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? ఒకడినొకడు సహించాలి, ఓర్చుకోవాలి. పోతే పోయింది, ఒకసారి ఓర్చుకో, రెండోసారి ఓర్చుకో హాని చేస్తే. లేదా చట్టపరమైన చర్యలు తీసుకో. చట్టం చెప్తుంది, తీసుకెళ్తుంది. నువ్వు ఇలా చేయకూడదని వార్నింగ్ ఇస్తుంది పోలీస్ స్టేషన్లో. డైరెక్ట్ తీసుకుపోయి శిక్షించదు, వార్నింగ్ ఇస్తాడు. వార్నింగ్ ఇచ్చి అన్నీ చేసి వాడికి బుద్ధి తేవాలని చూస్తారు. అయినా వాడికి బుద్ధి రాని పరిస్థితిలో ఉంటే, వీడు జైల్లో 4 రోజులు ఉంటే తప్ప వాడికి బుద్ధి రాదు అనుకున్నప్పుడు జైల్లో వేస్తారు వాడిని. చట్టపరమైన చర్యలు తీసుకో. అలా కాదు, ఆ నన్ను అంటాడు, నేను అన్నంట, ఆ నన్ను కొడతాడు, నేను ఆన్ని కొడతా.
పొరపాటున నిన్ను వచ్చి కొట్టాడు అనుకో, నువ్వేం చేయాలా? చట్టపరమైన చర్యలు తీసుకో. కానీ అలా కాదు, మనం చేతుల్లోకి యాక్షన్ తీసుకుంటాం. దేవుడు అది నేర్పట్లేదు. మనకు ఒక చట్టాన్ని దేవుడు పెట్టాడు. మనకు ఒక చట్టం ఉంది, దైవ చట్టం ఉంది. అలాగే మనం చూడగలిగితే ఈ లోకంలో మన దేశ చట్టం ఒకటి ఉంది. మనం చట్టాన్ని గౌరవిస్తూ ఒకరినొకరు సహించుకోవాలి. కానీ ఈ రోజులో చట్టాన్ని గౌరవించేవాడు లేడు, రాజ్యాంగాన్ని గౌరవించేవాడు లేడు, దేవుణ్ణి గౌరవించేవాడు లేడు. అందుకే ఈ రోజున సహించేవాడు లేడు. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు సహించడం నేర్చుకోవాలి, అప్పుడే దేశం బాగుంటుంది. అందుకే అంటున్నాడు చూడండి, అక్కడ పైన మీరు బాగా చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. 12వ వచనం, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారందరూ పరిశుద్ధులను, ప్రియులైన వారందరికీ తగినట్లుగా మీరు జాలి గల మనసును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను మీకు హాని చేసిన ఎడలా అంటున్నాడు. ఆ పై మాటలు కూడా చూస్తే మీరు ఇలాంటి గుణాలు కలిగి ఉంటే అప్పుడు ఎవడైనా హాని చేస్తే మీరు ఓర్చుకుంటారు. ఏం గుణాలు లేవు, ఏం ఓర్చుకుంటారు మీరు? కొంతమంది ఉంటారు, మందిరానికి వస్తారు. జాలి పెరగదు, దయ పెరగదు, కరుణ పెరగదు వాళ్ళలో కదా. ఎవడైనా హాని చెప్తే బిగేసుకుంటారు. అది అస్సలు జరగదు, అస్సలు మంచిది కాదు అది. దేవునికి వాక్యం చెప్తున్న మాట ఏంటంటే మనం తప్పక సహించే వారిగా ఉండాలా. అందుకే ఆ మాట చెప్తా ఉన్నాడు చూడండి. అందుకే మనము తప్పక సహించే వారిగా ఉండాలి. చూడండి అక్కడ 14వ వచనంలో, వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుడి. వీటన్నిటికీ పరిపూర్ణమైనది ఏంటంటే ప్రేమ. ప్రేమను ఏం చేయాలా? ధరించుకోవాలి. వచ్చేటప్పుడు మందిని వచ్చేటప్పుడు ఎంత మంచి బట్టలు ధరించుకుని వచ్చారు మీరు కదా. సోకులు బట్టతో మనం ధరించుకునే బట్టల విషయంలో అద్దం ముందు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అద్దం ముందుకు పోతే ఆటోమేటిక్గా మనం ఎంతసేపు అయినా మంచిగా వచ్చిందా, క్రాఫ్ బాగుందా, నాకున్న బట్టలను కవర్ చేస్తూ ఉంటాను నేను ఇట్లా కదా. అద్దం ముందుకెళ్ళి మీరు కూడా కొన్ని కవర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా అందంగా కనపడాలి, చాలా హ్యాండ్సమ్గా కనపడాలి. ఆశ ఉంటుంది అందరికీ, నేను చాలా బాగుండాలి, సూపర్ ఉందని డ్రెస్ అనాలి. ధరించుకునే విషయంలో ఎంత జాగ్రత్త పడతాం ఒక శరీరానికి. కానీ దేవుడు అంటున్నాడు, మీ పైన వాటిని ధరించుకోవడానికి ఎంత శ్రద్ధ కలిగి ఉంటున్నారో మీ హృదయంలో ప్రేమ అనేది ధరించుకుని ఉండండి. పట్టుబట్టలు కలిగి గొప్ప అందంగా తయారై నీలో ప్రేమ లేదు అనుకో, ఏమంటుంది సార్? ఛీ అంటారు తప్ప అబ్బో అనరు. ఎంత బాగుందో అనరు. ఛీ ఏమమ్మా ఏం ఆడామో. ఒకవేళ అబ్బాయినా అది ఉన్నాడు, మెయింటైన్ చేస్తున్నాడు కానీ ఆడికి ప్రేమ లేదండి అంటారు కదా. అంటే పైన దాన్ని బట్టి చూడట్లే వాళ్ళు. దేన్ని బట్టి చూస్తున్నారు? లోపల ఉన్న ప్రేమ ఉందా లేదా? ప్రేమ. అందుకే అన్నాడు పరిపూర్ణమైన ప్రేమ. పరిపూర్ణతకు అనుబంధమైన, పరిపూర్ణతకు అనుబంధమైంది. పదాలునే ఎంత గొప్పగా ఉన్నాయో. పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి. అప్పుడు కదా మన దేశం బాగుండేది. ప్రేమ లేకేనండి ఈ బాధ అంతా. ఈ బాధ అంతా. ప్రేమ కలిగి ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. ఒకటి కాదు, అన్నీ వచ్చేస్తాయి. వినయం వస్తుంది, విధేయత వస్తుంది, సహించడం వస్తుంది, భరించడం వస్తుంది, అవతల వాళ్ళకు సహాయం చేయడం వస్తుంది, అవతల వాళ్ళని ఆదరించడం వస్తుంది, ఇబ్బందులు ఉంటే వారిని మందలించడం వస్తుంది. ప్రేమ ఉంటే ఏమైనా మనం చేస్తాం. అందుకే అన్నాడు పరిపూర్ణత బంధమైన అన్నాడు. ఈరోజు అంత గొప్ప ప్రేమను మనం ఏం చేయాలంటే ధరించుకోవాలి. ఒకటి, ప్రేమను ధరించుకోవాలి. 2, ఒకరి ఒకరు క్షమించుకునే వారిగా ఉండాలి. 3, ఒకరి ఒకరు సహించుకునే వారిగా ఉండాలి. ఇలా చూస్తే ఇంచుమించు 30-40కి పైగా కొన్ని వాక్యాలు మనకు కనపడతాయి. ఇంకెక్కువగా బైబిల్ అంతా చదివితే ఇంకెన్నో విషయాలు మనకు కనపడతాయి. కొంతమందికి ఏం కనపడవు, ద్వేషం గల వాళ్ళకి. ఇది ఇంకొకటి కనపడుతుంది. లోతు తన బిడ్డలతో పాపం చేశాడు, అవునా? మరి దేవుడు ఏం చేశాడు? లోతు కుటుంబాన్ని దేవుడు పట్టించుకోకుండా వదిలేశాడు. ఆ విషయం నీకు అర్థం కాదు. దేవుడు ఎందుకు రాయించి పెట్టాడయ్యా అంటే దేవుని ప్రేమ ఎలాంటిదో, దేవుని కోపం కూడా ఎలాంటిదో కూడా క్లియర్గా ఉండడానికి ఎంతో అద్భుతంగా రాయించి పెట్టాడు దేవుడు గ్రంథంలో. మంచిని రాయించాడు, మనుషుల్లో ఉన్న మంచిని రాయించాడు, మనుషులో ఉన్న చెడును రాయించాడు. మంచి వల్ల మనుషుడు మంచిగా బతుకుతే ఎలాంటి స్థితికి వెళ్తాడో రాయించాడు. మనుషుడు చెడ్డగా ఉంటే దేవుడు ఎలాంటి శిక్ష వేస్తాడో కూడా రాయించి పెట్టాడు, బుద్ధి కలగడానికి. కానీ కొంతమంది ద్వేషం కలిగి బైబిల్ చదువుతారు, ఆడికి అయ్యే కనపడతాయి.
అందులో అయినా సత్యమేం కనబడదు, వాళ్ళకి అర్థం కాదు సత్యం. కళ్ళ నిండా ద్వేషం కలవాడికి సత్యం కనబడుతుందా? మన లోక సామెత ఉంది, పచ్చ కావర్లు వచ్చినోడికి లోక సామెత. దాని అర్థం ఏంటంటే, పచ్చ కావర్లు అంటే అర్థం ఏంటంటే, ఆ పదాన్ని దేనికి వాడారంటే, ఆడి కళ్ళ నిండా ద్వేషమే ఉన్నప్పుడు వాడికి ఏది మంచిది కాండాదనే దానికి అర్థం. అది చెప్పడానికి ఆ మాట అన్నాడు. పచ్చగా ప్రతిదీ తప్పే కనబడుతుంది. ఎందుకు? ఆడికి పచ్చ కావర్లు వచ్చినాయి, అందుకే పచ్చ కనబడుతుంది. ఈడే మొత్తం ఇదైపోయాడు. అందుకే దేవుని వాక్యం చెప్తాను, నీ కంట్లో దూలాన్ని పెట్టుకొని ఎదుటివాడి కంట్లో నలుసు ఎతకొద్దు అన్నాడు. మనుషులం ఎవరైనా సరే మన కంట్లో దూలాలు ఉన్నాయో ముందు వాటిని చూసుకోవాలి, మన సంగతి మనం చూసుకుందాం కదా. అందుకే చాలా జాగ్రత్త, కేర్ఫుల్. మన దేశం బాగుండాలంటే ఏం చేయాలి? ఒక 3 విషయాలు మీకు తెలియజేయడం జరిగింది. అందులో ఒకటి, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలా తప్పకుండా. రెండోది, ఒకరి ఎడల ఒకరు క్షమించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మూడోదిగా, ఒకరి ఎడల ఒకరు ఏం చేయాలా? సహించుకోవడం చాలా ఇంపార్టెంట్. దేవుడు ఇట్టి కృప మనకును మన దేశానికి ప్రపంచానికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కొద్దిసేపు మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రభువా, నా దేశాన్ని రక్షించు నాయనా. నా దేశంలో నెమ్మది దయచేయి. నా దేశంలో ప్రభు ప్రేమను దయచేయి. నా దేశము క్షమించే రీతిలో ఉంచండి యేసయ్యా. అయ్యా, మేమందరము కూడా సరైన స్థితిలో ఉండటకు సహాయము దయచేయండి అని అడుగుదాం అందరం కూడా. యేసయ్యా మీకు అందరూ నోరు విప్పి ప్రార్థన చేద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం ప్రభువా. అయ్యా, నా దేశంలో నెమ్మది ఉండును గాక. నా దేశం నెమ్మదిగా ఉండాలి ప్రభువా. అయ్యా, నా దేశంలో ప్రభువా శాంతి సమాధానాలు ఉండాలి. అయ్యా, నా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రభు భారతీయులు మేమందరము కూడా ప్రేమ కలిగిన వారిగా, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారిగా ఉండడానికి సహాయం దయచేయి. యేసయ్యా మీకు వందనాలు. ఒకరినొకరు క్షమించుకునే రీతిలో ఉండడానికి సహాయం దయచేయి. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ముందు కొనసాగడానికి సహాయం దయచేయండి తండ్రి. మీ ప్రేమను బట్టి వందనాలు, మీ కృపను బట్టి వందనాలు, మీ దయను బట్టి వందనాలు ప్రభువా. మీ సహాయాన్ని బట్టి వందనాలు. మీరు మమ్మల్ని ఆదరిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. అయ్యా, మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. మీ కృపకై వందనము నాయనా. మీ కృపకై వందనము యేసయ్య. మీ కృపకై వందనము యేసయ్య. మీ జాలికై వందనము యేసయ్య. అయ్యా, మీలాంటి మనసు మేము కలిగి ఉండాలని మీరు ఆజ్ఞాపిస్తున్నారు ప్రభువా. మీరు ప్రేమించినట్లుగా మేము అందరినీ ప్రేమించాలని మీరు ఆజ్ఞాపిస్తున్నారు ప్రభువా. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని మీరు చెప్పారు. ఈ మాటలన్నీ కూడా ప్రతి ఒక్క మనుషుడికి అర్థమవడానికి సహాయం దయచేయండి అయ్యా. మీ కృప దయచేయండి అయ్యా. మా దేశం ఇప్పటి వరకునైనా అయ్యా ఎన్నో రీతులైన బాధల్లో, ఇబ్బందుల్లో మేము ఉన్నాం ప్రభా. అయ్యా మీకు వందనాలు. వాటన్నిటినీ అయ్యా మేమన్నిటినీ ప్రభా ప్రేమతో సహించడానికి సహాయం దయచేయండి. కృపచేత నింపండి, బలపరచండి, స్థిరపరచండి. దేశంలో నెమ్మది కలుగునుగాక, దేశంలో శాంతి కలుగునుగాక, దేశంలో సమాధానము కలుగునుగాక, దేశంలో ఉన్న అధికారులను దేవుడు దీవించునుగాక, దేశంలో ఉన్న ప్రజలను దేవుడు దీవించునుగాక, దేశమును పక్షాన దేవుడు యాజమాడునుగాక. ఆయన కృప నిత్యము మనకు కలుగుటకు సహాయము దయచేయండి ప్రభు. మీరే మేలుతో నింపి బలపరిచి స్థిరపరచండి. యేసయ్యా మా ప్రార్థన మీరు ఆలకించి మేలు చేయమని యేసయ్య నామములో మిక్కిలి బతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.